చొప్పున కాకుండా మీ జ్ఞానం చొప్పున మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాక్యం కొరకు ఒక చిన్నపాటి అంశాన్ని గనక మనం చూస్తే, బలాజ్జుని పిల్లలే బలయ్యారా అనే ఒక అంశాన్ని మరి పెట్టడం జరిగింది. ఎవరా బలాజ్జుడు అని కనుక మనం ఆలోచిస్తే, మిద్యానీయులకు భయపడి ఇశ్రాయేలీయులు పండించిన పంట అంతా కూడా కోతకొచ్చే సమయానికి మిద్యానీయులు వచ్చి ఆ పంట అంతా నోటికాడికి వచ్చిన కూడంతా కూడా వాళ్ళు పట్టుకుపోతుంటే, వాళ్ళని జయించి పోరాడలేక, అలాగని భార్య పిల్లల్ని పోషించుకోలేక రాత్రి సమయంలో వచ్చి అక్కడక్కడ మిగిలినటువంటి ఆ పరకేరుకుని ఒక చిన్నపాటి మోపుగా కట్టి బండకేసి కొడుతూ ఆ రాలినటువంటి ఆ గోధుమలన్నీ ఏరుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే గిద్యోను. అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి యెహోవా దూతొచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, పరాక్రమము కలిగిన బలాజ్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. నిజానికి దేవుడు తోడై ఉన్నాడు అంటే నేటి సమాజంలో క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే, దేవుడు తోడై ఉన్నాడు అంటే పొలం పక్కన పొలము, స్థలం పక్కన స్థలము, ఇంటి మీద ఇల్లు కడితే దేవుడు తోడై ఉన్నట్టు లెక్క. అలాగైతే భార్య పిల్లల్ని పోషించుకోవటానికో, లేక తన కడుపు నింపుకోవటానికో, తన కుటుంబం కడుపు నింపుకోవటానికో రాత్రి వేళ వచ్చి కసిని గోధుమ గింజల కోసం ప్రయాసపడుతున్నాడు ఆ వ్యక్తి. బైబిల్ ఏమని చెప్పిందంటే, మిద్యానీయుల యొక్క ఆ దాడి వల్ల, ఆ ప్రవర్తన వల్ల మిక్కిలి హీనదశకు చేరుకున్నారంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. అంటే అంత దీనస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి దేవుని దూత ఏమని మాట్లాడుతున్నాడంటే, పరాక్రమము కలిగిన బలాజ్జుడా. ఈ వర్తమానం చెప్పిన ప్రతిసారి నేను ఒక మాట చెప్తాను. ప్రజలు మన గతాన్ని ఎత్తి మాట్లాడతారు. సాతానుడు మన ప్రస్తుత పరిస్థితులను చూపిస్తూ మాట్లాడతాడు. దేవుడు మన భవిష్యత్తుని ఎరిగి మాట్లాడతాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క బలాజ్జుడు ఎవరు అంటే మనకు ఒక వివరణ వచ్చింది. ఎవరా బలాజ్జుడు అంటే గిద్యోను. ఎవరా పిల్లలు అని గనక మనం ఆలోచిస్తే గిద్యోను పిల్లలే. అయితే గిద్యోను గురించి కొద్దిపాటి వివరణ మనం తీసుకుందాం. ఆ తర్వాత వాక్యంలో ముందుకు వెళ్తా ఉందాం. ఈ గిద్యోను ఏ గోత్రానికి చెందినవాడు అంటే బైబిల్ చెప్తుంది మనష్షే గోత్రం. ఏ గోత్రం అండి? బైబిల్ గ్రంథంలో యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారు. ఆ 12 మందికి కూడా గోత్రాలు ఇవ్వబడ్డాయి. కానీ యోసేపు కొడుకులకి 2 గోత్రాలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. అందులో మనష్షే పేరున ఒక గోత్రం, ఎఫ్రాయిము పేరున ఒక గోత్రం. అయితే ఈ గిద్యోను మనష్షే గోత్రానికి చెందినవాడని, యోవాషు యొక్క కనిష్ట కుమారుడని, అంటే చివరి కుమారుడని, ఒఫ్రా యొక్క పట్టణపు నివాసి అని చెప్పి మనకు బైబిల్ ద్వారా అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే ఇతని యొక్క వ్యక్తిత్వం కానీ, ఇతని యొక్క భక్తి జీవితాన్ని కానీ మనం చూస్తే ఒక్కొక్కటిగా ఒక 4-5 విషయాలు మీకు చెప్తాను. అందులో మొదటిది ఏంటంటే,
దేవుని దూతతో ముఖాముఖిగా మాట్లాడినవాడు గిద్యోను. అయితే చాలా సందర్భాల్లో దేవుని దూత అని రాయబడిన అక్కడ మాట్లాడింది నేరుగా యెహోవా దేవుడే మాట్లాడాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం కొంచెం వివరణాత్మకంగా చూడటానికి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనంలో, అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, యెహోవా దూత అని రాయబడిన ఈ 14వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా అతని తట్టు తిరిగి ఏమంటున్నాడంటే, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించుము, నిన్ను పంపిన వాడును నేనే. బైబిల్లో నేనే అనే మాట ఎవరు వాడారు తెలుసా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేనే అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇది ఎవరు వాడారంటే, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు వాడాడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు కూడా నేనే. ఎందుకు భయపడుతున్నారు? నేనే మార్గము, సత్యము, జీవము. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ గిద్యోనుతో మాట్లాడింది దేవుని దూత మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుడే మాట్లాడాడు. నేను అంటాను, గిద్యోను దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. అందుకని ఏమంటాడంటే, నాకు ప్రత్యక్షమైంది నీవే అని తెలుసుకున్నట్లు నేను ఒక అర్పణ అర్పిస్తానంటే వెళ్ళు, నువ్వు అర్పణ అర్పించే వరకు నీ కొరకు నేను ఇక్కడ వేచి. అలా అర్పణ అర్పించినప్పుడు గిద్యోను అంటాడు, ఆహాహా నా ఏలినవాడా, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను, నేను ఉంటానో చచ్చిపోతాను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీకేమి కూడా కాదు. చూడొచ్చు గిద్యోను యొక్క జీవితంలో కొన్ని విషయాలు. అందులో మొదటిది, దేవునిని ముఖాముఖిగా చూసినవాడు. రెండవదిగా, ఇదే గిద్యోను యెహోవాకు ఒక బలిపీఠము కట్టినవాడు. ఏం కట్టాడండి ఆయన? బైబిల్ గ్రంథంలో చూడగలిగితే అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అక్కడి గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి. ఎక్కడ కట్టాడు బలిపీఠం? దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో, ఎక్కడైతే మాట్లాడాడో, ఎక్కడైతే బలిని స్వీకరించాడో, అక్కడే యెహోవాకు దేవుడు యెహోవాకు గిద్యోను ఒక బలిపీఠము కట్టాడు. అదే రాస్తున్నాడు అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయ్యను పేరు పెట్టెను. నేటి వరకు అది అబియేజ్రీల వఫ్రాలో ఉన్నది. ఇప్పుడు రెండు విషయాలు మనం గుర్తించాం. మొదటిది, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి గిద్యోను. రెండవదిగా, యెహోవాకు బలిపీఠము కట్టి దేవునికి అర్పణ అర్పించిన వాడు గిద్యోను. హల్లెలూయా. ఇంకా మనం చూడగలిగితే, దేవుడు చెప్పినట్టుగా ఆ యొక్క ప్రాంతంలో బయలు బలిపీఠాన్ని పడగొట్టి అక్కడే మరొక యెహోవా బలిపీఠాన్ని కట్టినవాడు కూడా గిద్యోనే. ఆ వచనం కూడా మనం చూస్తే 25వ వచనం, మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభము నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి
నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. కింద వచనాలు చూస్తే దేవుడు చెప్పినట్టుగా అతడు చేస్తున్నాడు. ఏం చూస్తున్నాం దేవుని బిడ్డలారా అంటే, బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు, యెహోవా బలిపీఠాన్ని నిలబెట్టాడు. చాలామంది జీవితాల్లో ఇది జరగట్ల. దేవుడు దేవుడేనండి, మన భక్తేనండి అంటారు. అంటే అందులోనూ ఉంటారు, ఇందులోనూ ఉంటారు. యేసుప్రభువు వారు చెప్తున్నాడు ఏమనంటే, అయితే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు, నులువెచ్చని బతుకు మాత్రం బ్రతకు. అలా బ్రతికిన వారి గురించి ఆయన మాట్లాడిన ఒక తీవ్రమైన కఠినమైన మాట ఏంటో తెలుసా? అలాంటి వారిని ఏమంటాడంటే, చెప్తారు ఎవరైనా, నా నోట నుండి ఉమ్ము వేయి ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అయితే చీకట్లోనైనా ఉండు, లేదంటే వెలుగులోనైనా ఉండు, అయితే దేవుళ్ళో అయినా ఉండు, లేదంటే లోకంలోనైనా ఉండు, అక్కడ ఇక్కడ భక్తి జీవితం కొనసాగించటం దేవుని చిత్తం కాదు. ఒకప్పుడు మన భారతదేశంలో లెంట్ అనేది ఒక ఆర్సీఎం వారు మాత్రమే పాటించేవారు. ఇవాళ ప్రతి సంఘంలో 40 రోజుల ప్రార్థనలు. ఈ 40 రోజులు పూలెట్టుకోరు, 40 రోజులు మాంసం తినరు, 40 రోజులు ఫంక్షన్కి వెళ్ళరు. బైబిల్లో ఎక్కడుందో చెప్పరు ఈ లెంట్ చేసే పాస్టర్లు ఎవరో కూడా. యేసుప్రభువు వారు 40 రోజులు ఉన్నాడు. యేసుప్రభువు వారు 40 రోజులు ఎప్పుడు ఉన్నాడు? సిలువకు ముందు ఉన్నాడా? సేవ ప్రారంభంలో ఉన్నాడు. సిలువ ధ్యాన కూడికలు అని చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు తెలిసి ఒకప్పుడు ఆర్సీఎం వాళ్ళు పెట్టారు. వాళ్ళు అన్ని సంఘాల్లో ఇంచుమించు 50% 60% సంఘాల్లో లెంటి పెట్టేస్తున్నారు. ఎందుకో చెప్పనా? గొర్రెలు చెదిరిపోతాయని. మా అర్థం లేదా మీకు? మీకు 40 రోజులు ఉండవా? మా చర్చిలో 40 రోజులు. వీడి బతుకులో మార్పు ఉండదు, కానీ ఈ 40 రోజులు లైనట్టు వెళ్ళిపోతాడు వీడు. తర్వాత ఇంకా మాల తీసేస్తాడు, ఇంకా మళ్ళీ మామూలే. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆచార సంబంధమైన భక్తిని కోరతలేదు మన నుంచి, ఆత్మ సంబంధమైన భక్తినే కోరుతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించగలిగితే, బయలు బలిపీఠాన్ని పడగొట్టి యెహోవా బలిపీఠాన్ని నిలబెట్టాడు. ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితంలో కనుక మనం చూసుకుంటే, నీ యొక్క పాత జీవితం ఏదైతే ఉందో అంతవరకు నువ్వు ఎరగని భక్తి, తెలియని భక్తి ఏదైతే దాన్ని పడగొట్టి యెహోవా బలిపీఠాన్ని నిలబెట్టాలి నీ జీవితంలో. హల్లెలూయా. అదే చేశాడు గిద్యోను. హల్లెలూయా. చూస్తున్నాం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు, యెహోవాకు బలిపీఠం కట్టాడు. దేవుడు చెప్పినట్టుగా బయలు బలిపీఠాన్ని పడగొట్టి అక్కడ మరొక యెహోవా బలిపీఠాన్ని నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అంటున్నాడు, గిద్యోను, నీవే మిద్యానీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించాలి. ప్రభువా, నేనా? నీవే. నేను నీకు తోడుగా ఉంటాను. తోడుగా ఉంటానన్నా సరే 32,000 మందిని సిద్ధపరచుకున్నాడంట యుద్ధానికి. ఎంతమందినండి? 32,000 మందిని సిద్ధపరిస్తే దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళందరూ ఎవరంటే, యుద్ధానికి ప్రభువా, అంతమందితో యుద్ధానికి వెళ్తే రేపు మహిమ నాకు రాదు. మీకు తెలుసా, దేవునికి మహిమ రాని పనేది కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, చాలామంది నేను అన్నదానాలు చేశాను, వస్త్రదానాలు చేశాను, ఇల్లు కట్టించాను, స్థలం.
దేవునికి మహిమ రాని పనేది దేవుడు పరిగణలోకి తీసుకోడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు, ఎంతమంది ఎక్కువయ్యా, సరే కొంతమందిని తీసేసాడు, ఇంకెంతమందిని ఎట్టుకున్నాడంటే సుమారుగా 10,300 మందిని పెట్టుకున్నాడు. దేవుడు అంటున్నాడు, వీళ్ళందరినీ కూడా తీసుకుని నువ్వు ఏటి దగ్గరికి నడు. ఎవరైతే కుక్క గతికినట్టు నాలుగుతో ఆ యొక్క ఏటులో నీరు అందుకుంటారో వాళ్ళను మాత్రమే నువ్వు యుద్ధానికి తీసుకెళ్ళు. కుక్క నీళ్ళు తాగటం ఎప్పుడైనా చూసారా అమ్మా? మూతి ఎట్టదు నీటిలో, నాలుగు పెట్టి నాలుగుతో పైకి లాక్కుంటుంది. అది కుక్క చేసే పని కానీ మనుషులు చేసే పని కాదు. కానీ దేవుడు అలా చెప్పినప్పుడు ఆ 10,300 మందిలో ఎంతమంది నీళ్లు గతకగలిగారంటే 300 మంది. దేవుడు అంటున్నాడు, చాలు, వీళ్లతో మీకు నేను విజయాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఎంతమందిని సిద్ధపరిచాడు, ఎంతమందిని నడిపించాడయ్యా అంటే 32,000 మందిని గిద్యోను సిద్ధపరచుకుంటే దేవుడు అందులో ఎంతమందిని పరిగణలోకి తీసుకున్నాడు చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డలారా, గోధుమలు గురుగులు అన్నీ కలిసే పెరుగుతాయి, కానీ కోతకాలం వచ్చినప్పుడు గోధుమలు కొట్టులో వేయబడతాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించగలిగితే ఆ 300 మందితోనే నీకు విజయం ఇస్తానని చెప్తే గిద్యోను సంకోచిస్తున్నాడు. ఏంటో దేవుడు వెళ్ళమంటున్నాడని చెప్పి 2-3 పర్యాయాలు దేవుని శోధించాడు. మనం చూసాం బైబిల్లో. గొర్రెబొచ్చంతా తీసుకొచ్చి పాళెంలో వేసాడు. ఇదిగో నీవు నాకు తోడై ఉన్నావు అని చెప్పి మరొకసారి రుజువు చేసుకోవటానికి ఈ పాళెమంతా కూడా పొడిగా ఉండాలి, ఆ గొర్రెబొచ్చు మాత్రం మంచు చేత తడవాలన్నాడు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఇంకొక మారు నిన్ను శోధిస్తానని చెప్పి ఈసారి పాళెమంతా తడిసిపోవాలి, ఈ యొక్క గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి. ఈ 2 సార్లు కూడా దేవుడు గిద్యోను చెప్పినట్టుగానే ఆ సూచనలు చేశాడు. హల్లెలూయా. అయినా సరే ఇంకా గిద్యోను సంకోచిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగిన సూచనలు సరిపోలేదా? అయితే ఇంకొక సూచన నేను నీకు చూపిస్తాను. ఏంటా సూచన అంటే, నీవు మిద్యానీయుల దండులోకి ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ మాట్లాడుకున్న మాటలను విన్నప్పుడు ఆ సూచన బట్టి నీలో ఒక ధైర్యము కలుగుతుంది అన్నప్పుడు గిద్యోను తన యొక్క పనివాడైన పొరాయను తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి వేళ వారు వెళ్ళినప్పుడు మిద్యానీయులైన శత్రువుల దండులోని 2 సైనికులు మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక సైనికుడు అంటున్నాడు, నాకు ఒక కల వచ్చిందిరా అంటున్నాడు. ఏంటా కల అంటే, ఒక యువల రొట్టె దొర్లుకుంటూ వచ్చి మిద్యానీయులకు దండులోకి వచ్చేసింది, ఈ గుడారాల్లోకి వచ్చింది. ఆ యువల రొట్టె మన యొక్క గుడారాన్ని పడగొట్టేసింది అని అంటున్నప్పుడు ఇంకొక సైనికుడు అంటున్నాడు, ఇది కేవలం గిద్యోని యొక్క ఖడ్గమే. గిద్యోను అనబడినటువంటి వ్యక్తి మన మీదకి యుద్ధానికి రాబోతున్నాడు, మనం అందరం అతని చేతుల్లో ఓడిపోతున్నాం. నేనంటాను, దేవుడు ఒక సూచన చెప్పినప్పుడు గిద్యోను ఆ సూచన తెలుసుకున్నాడు. మన భక్తి జీవితంలో కూడా నిజంగా మనం అడిగితే దేవుడు తగిన సూచన మనకు కనపరుస్తాడు. హల్లెలూయా. నేనంటాను, దేవుని బిడ్డలారా, దేవుడిని మనం ఏది అడిగినా దానికి ఒక సూచన కానీ ఒక దేవుని చిత్తాన్ని కానీ మనకు బయలుపరుస్తాడు. ఆ రోజు అదే జరిగింది. గిద్యోను, నీకు ఇంకా భయం అయితే చెప్పు, నువ్వు ఒక్కసారి మిద్యానీయుల దండులోకి రహస్యంగా వెళ్ళు, వాళ్ళు చెప్పుకున్న మాటల వల్ల ఒక సూచన నీకు తెలుస్తుంది, దాన్ని బట్టి నేను నీకు తోడై ఉన్నానని మరింతగా నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. 4 పాయింట్లు తెచ్చాము ఎదరికి.
మొదటిది గిద్యోను దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. రెండవదిగా యెహోవాకు ఒఫ్రాలో బలిపీఠం కట్టినవాడు. మూడవదిగా బయలు బలిపీఠాన్ని నిర్మూలన చేసి అదే ప్లేస్లో యెహోవాకు బలిపీఠం కట్టినవాడు. నాలుగవదిగా దేవుని సూచనను తెలుసుకొని సూచన చొప్పున యుద్ధానికి బయలుదేరినవాడు. బైబిల్లో మనం చూస్తే 300 మందిని 3 గుంపులుగా చేసాడంటండి. ఎన్ని గుంపులండి? 3 గుంపులుగా. ఈ 3 గుంపులుగా చేసి ఒక్కొక్క గుంపుకి కూడా కొండలనిచ్చి దివిటీలనిచ్చి అతను బయలుదేరుతా ఉన్నారట. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాకు జయము, గిద్యోనుకు జయము అని వారు కేకలేసుకుంటూ వెళ్తూ ఉంటే శత్రువులందరిలో కూడా అల్లజడి కలిగి పారిపోయారంటే. మీకు తెలుసా గిద్యోనీలు ఎంత జనమో తెలుసా? బైబిల్లో రాస్తాడు, మిడతల దండంత. ఎంతండి? అవతల శత్రువులేమో మిడతల దండంత, యువతల యుద్ధానికి వెళ్ళే వాళ్ళేమో లెక్క పెడితే వేళ్లతో లెక్క పెట్టేంత. అయినా సరే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా, నేను నీకు తోడుగా. దేవుని బిడ్డలారా, నేను అంటాను, మనం చూడాల్సింది అటువైపు ఎంతమందో, లేదంటే వాళ్ళ బలం ఏంటో, వాళ్ళ జనం ఏంటో ఇది కాదు. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది మనం గమనించాలి. అయితే మనం చూస్తున్నాం, ఆ రోజు మిద్యానీలందరూ కూడా భయముతో పారిపోయారంట. మిగిలిన వారిని వారు హతమార్చారంట. దేవుని బిడ్డలారా, కేవలం 300 మందితోనే గిద్యోనుకి దేవుడు ఏం కలగచేశాడయ్యా అంటే విజయం కలగచేశాడు. హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, గిద్యోనుకి యెహోవా తోడయుండుట చేత అటువైపు మిడతల దండంత జనం కూడా ఏమయ్యారంటే భయపడి పారిపోయారు. అనేక మంది ఈ యొక్క 300 మంది చేతిలో చంపబడ్డారు. ఎంతకాలం హీనదశ అనుభవించారు, ఎంతకాలం దీనదశ అనుభవించారు. కానీ గిద్యోను ద్వారా దేవుడు వారికి ఏమిచ్చాడయ్యా అంటే విడుదల కలగచేశాడు, రక్షణ కలగచేశాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, అదేంటయ్యా అంటే ఈ యుద్ధం అయిపోయిన తర్వాత తన యొక్క తమ్ముడు గోత్రమైనటువంటి ఎఫ్రాయిమీలు వచ్చి ఏమంటున్నారంటే గిద్యోనుతో ఇలా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే న్యాయాధిపతులు 8వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మును నీవేళ పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. ఏంటయ్యా నువ్వు చేసిన పని? నీకు నువ్వు వెళ్ళిపోతావేనా? నీ జనాలను తీసుకుని వెళ్ళిపోతావేనా? మాతో సంప్రదింపులు ఏమి ఉండవా? మా గోత్రంతో సంప్రదింపులు ఏమి ఉండవా? మా నిర్ణయాలు ఏమి నీకు పని కావా? ఇలాంటి మాటలు మాట్లాడుతూ తీవ్రముగా కలహించిరి, అంటే గొడవ పెట్టుకున్నారు. సహజంగా అటువైపు వ్యక్తి తీవ్రంగా గొడవ పడుతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? వాడు 4 అంటే మనం 2 అన్నా, ఆడు 2 అంటే మనం 1 అన్నా. కానీ గిద్యోను ఇచ్చిన జవాబు ఎలాంటిదంటే రాశాడు చూడండి. అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగె మంచిది కదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేబును మీ చేతికి అప్పగించాడు. మీరు చేసిన యుద్ధంతో పోలిస్తే నేను చేసిన యుద్ధం ఎంత, నేను చేసిన పోరాటం ఎంత? వినండి, ఇక్కడ ఒక పాయింట్. వీళ్ళు ఎవరిని తరిమారని చెప్పాను నేను? మిద్యానీయుల్ని. అనేక మంది పారిపోయారని చెప్పాను కదా. అలా పారిపోయినటువంటి మిద్యానీయుల్లో 2 అధిపతులు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎఫ్రాయిము మన్యులోకి వెళ్ళిపోయినప్పుడు
ఆ ఎఫ్రాయిము మన్యువులో ఉన్నటువంటి ఆ ఎఫ్రాయిములు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని కూడా హతమార్చారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాడు ఎవరు? గిద్యోను. ఏమంటాడంటే, నేను చేసిన యుద్ధం ఎంత, మీరు చేసిన యుద్ధం ఎంత, మీరు చేసిన యుద్ధంతో పోలిస్తే, మీరు చంపిన బలవంతులతో పోలిస్తే నేను ప్రయాసపడింది ఎంత అనే ఒక మాట మాట్లాడేటప్పటికీ వాళ్ళు వెంటనే ఏమైపోయారు తెలుసండి అమ్మా? ఏమైపోయారు చూడండి అక్కడ. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారికి కోపము తగ్గిను. హల్లెలూయా. ప్రేమ కోపమును, చెప్పండి, మృదువైన మాట కోపమును చల్లార్చును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గిద్యోను గొప్ప సమాధానపరుడు. అటువైపు వ్యక్తి ఏం మాట్లాడతాడో తెలుసుకొని మరింత ఆజ్యం పోసి మరింత గొడవ రేపే వ్యక్తి కాదు. నేనంటాను, బైబిల్లో చెప్తున్న మాట వినుటకు వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, గొడవ పడటానికి కోపించటానికి నిదానించాలి. 2 రోజుల క్రితం ఒక చిన్న సెటిల్మెంట్ అనుకోండి, గొడవ అనుకోండి, వెళ్ళాం. 2 గంటలు పట్టింది. అలాగే మౌనంగా ఉండి తర్వాత 2 మాటలు చెప్పాను. అమ్మ అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక అంచి జాగ్రత్తగా ఉండండి, వెళ్ళి లోపలికి వెళ్ళని చెప్పాను. ఆ అమ్మాయి అలా లోపలికి వెళ్ళింది. గబగబా 2 దెబ్బలు బళ్ళు వేసుకుని అటువైపు వచ్చిన వాళ్ళతో అన్నాను, సార్ మీరు వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు కారు వేసుకుని వెళ్ళిపోయారు, మేము బళ్ళు వేసుకుని. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. గిద్యోని యొక్క భక్తి జీవితం కానీ, వ్యక్తిత్వం కానీ, పోరాటం కానీ, ప్రయాస కానీ, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మంచి భక్తిపరుడు, మంచి సమాధానపరుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, దేవునికి బలిపీఠం కట్టినవాడు, బలిపీఠాలు పడగొట్టినవాడు. ఎంత భక్తిపరుడైన గిద్యోను యొక్క కొడుకులు ఎందుకు బలైపోయారు? పరాక్రమము కలిగిన బలాజ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పిన దేవుడు, అతనికి తోడైన దేవుడు అతని కుమారులకు తోడుగా లేడా? అతని మీద ఉన్న కృప అతని కుమారుల మీదకి రాలేదా? అలాగైతే అబ్రహాము మీద ఉన్న కృప ఇస్సాకు మీదకి, ఇస్సాకు మీద ఉన్న కృప యాకోబు మీదకి, యాకోబు మీద ఉన్న కృప ఇశ్రాయేలుల మీదకి రాలేదా? ఇచ్చింది. దావీదు మీద ఉన్న కృప సొలొమోనుకి, సొలొమోను మీద ఉన్న కృప రెహబాముకి, రెహబాము మీద ఉన్న కృప అబియాకి, ఆసాకి రాలేదా? వచ్చిందే. మరి దేవుడు తోడై ఉన్నాడని చెప్పి రాయబడినటువంటి గిద్యోను జీవితంలో ఆ కృప పిల్లల మీదకి ఎందుకు రాలేదు? ఇంత భక్తిపరుడి జీవితంలో, ఇంత ఆత్మీయుడి జీవితంలో, ఇంత సమాధానపరుడి జీవితంలో అతి ఘోరంగా, అతి కిరాతకంగా కుమారులు బలైపోయారు, చంపబడ్డారు. కారణం ఏమై ఉంటుంది అంటే, ఇప్పటి వరకు గిద్యోని జీవితం అంతా కూడా నాణానికి ఒకవైపు, ఇంకొక వైపు చెప్తానేనంటే, హల్లెలూయా. గిద్యోను ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాలు నాయకుడిగా ఉన్నాడు. ఎన్నాళ్ళు ఉన్నాడండి? 40 సంవత్సరాలు నాయకుడిగా ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల నాయకత్వంలో గిద్యోను గారికి స్త్రీలంటే మక్కువ. ఏంటండి? అందుకని అనేకమైన వివాహాలు చేసుకున్నాడు. పాస్టర్ గారు బైబిల్లో ఉందా, మీరు ఏదో చెప్తున్నారా అంటారు కదా. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 30 వచనం చదువుతాం రండి.
గిద్యోనుకు అనేకమైన భార్యలు ఉన్నందున కడుపును కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. ఎంతమంది భార్యలు అంటండి? చెప్పండి, ఎంతమంది భార్యలండి? బహుమంది భార్యలు. ఎప్పుడు? ఎప్పుడండి? ఎప్పుడైతే అతడు గొప్పవాడయ్యాడో అనేక మందిని వివాహాలు చేసేసుకున్నాడు. అది కాకుండా తర్వాత వచనం చూస్తే 31, షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అనే పేరు. ఇప్పుడు దాకా నాణానికి ఒకవైపు చూశారు, ఇప్పుడు మరొక వైపు చూపిస్తున్నాను, దయచేసి వినండి. బహుమంది భార్యలు, మరొక ఉపపత్ని, ఇది ఫ్యామిలీ జీవితం. ఇప్పుడు మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏంటయ్యా అంటే, అది ఇతడు యుద్ధానికి వెళ్ళినప్పుడు మిద్యానీయుల్ని జయించాడు కదా. ఆ జయించిన క్రమంలో 2 రాజులు, మిద్యాను రాజులు, వారి పేర్లు ఏంటయ్యా అంటే, వారి పేర్లు బైబిల్లో రాస్తా ఉన్నాడు. జబహు, సల్మున్నాలు అనబడిన 2 రాజులను కూడా ఏం చేశాడయ్యా అంటే ఈయన జయించాడు. జయించిన తర్వాత వారి మెడ మీద ఉన్నటువంటి చంద్రహారాలు, రండి బైబిల్ నుంచే చూపిస్తున్న మాటలు. న్యాయాధిపతులు 8వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారులను నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మను ఏలను, నా కుమారుడు మిమ్మను ఏలరాదు, యెహోవా మిమ్ములను ఏలును అని చెప్పెను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలెను. నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు మిమ్మల్ని ఏలరాదు, యెహోవాయే మిమ్మల్ని ఏలతాడు. బాగా చెప్పాడు. అయితే అంటున్నాడు, దోపుడు సొమ్ములో మీరు అందరూ కూడా నాకు పర్సంటేజీ ఏమిమ్మంటున్నాడు? అమ్మా, ఏమిమ్మంటున్నాడండి? పర్సంటేజీ. అందుకని వాళ్ళు అంటున్నారు, చదవండి అదే మాట. గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుచున్నాను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండిన వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులు దాని మీద వేసెను. ఇక్కడ చదవండి, మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ద్రోమవర్ణపు బట్టలును గాక, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగులు, బాగా వినండి, అతడు అడిగిన బంగారు పోగులు ఎత్తు 1700 తులములు. దేవుడే మిమ్మల్ని ఏలుతాడు, నేను ఏలరాదు, నా కుమారులు ఏలరాదు, కానీ మీ దాంట్లో పర్సంటేజ్ మాత్రం నాకు. ఆ జెబులోను సల్మున్నా యొక్క రాజుల యొక్క ఆభరణాలు, కంఠభూషణాలు, చంద్రహారాలు అన్నీ నాకు కావాలి. మొత్తం మీద ఒక బట్ట పరిచారంట, అన్ని చెత్త ఎంత బంగారం అయిందో తెలుసా? 1700 తులముల బంగారం. హల్లెలూయా. తులం అంటే ఎన్ని గ్రాములండి అమ్మా? తులం అంటే 10 గ్రాములండి. హల్లెలూయా. తులం అంటే 10 గ్రాములేనా? 1700 తులాల బంగారం అంటండి. మీకు అర్థమవుతుందో లేదో, సార్ గారికి ఏ పిచ్చి అంటే స్త్రీల మీద మక్కువ, బంగారం పట్ల ఎక్కువ, పర్సంటేజ్ పట్ల. ఇలాంటి పరిస్థితి ఎవరిలో కనపడుతుంది? చెప్పాలి.
ఇప్పుడు ఈ 1700 తులాల బంగారంతో ఏం చేయించాడయ్యా అంటే ఒక ఎఫోదును చేయించాడు. ఏ ఎఫోదును చేయించాడండి? బంగారముతో ఒక వస్త్రం. హల్లెలూయా. ఎఫోదు అనే మాటకి బైబిల్లో మనం దావీదు వేసుకున్నది ఏంటంటే స్తుతి వస్త్రం. కానీ ప్రతి చోట ఎఫోదు అనే మాటకి స్తుతి వస్త్రం అనే అర్థమే రాదు. ఇక్కడ 1700 తులాలతో సార్ గారు ఏం చేయించుకున్నారయ్యా అంటే ఒక వస్త్రాన్ని చేయించుకున్నాడు. హల్లెలూయా. నేను అంటాను, మెడలో 4 కాసులు వేసుకుని ఒక ఆవిడ వచ్చిందంటే మన కళ్ళు ఆటోమేటిక్గా అటే చూస్తాయి. చేతి నిండా ఉంగరాలు ఎట్టుకుని వస్తే మన కళ్ళంతా చేతి వైపే చూస్తాయి. ఇప్పుడు 1700 తులాల బంగారముతో ఒక ఎఫోదు వంటి ఒక వస్త్రాన్ని చేయించుకున్నాడు. ఇప్పుడు ప్రజలందరూ ఏం చూస్తున్నారంటే, చెప్పాలి, ఏం చూస్తున్నారు? ఇప్పుడు ఏమనుకున్నాడో, ఈ బంగారపు వస్త్రాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే, ఒకనాడు యెహోవా ప్రత్యక్షమై యెహోవా మాట్లాడి యెహోవా ముఖాముఖిగా దర్శించి అర్పణ స్వీకరించిన చోట ఒక బలిపీఠం కట్టాడని చెప్పానే. ఎక్కడది? ఒఫ్రా. అదే ప్రదేశంలో ఇప్పుడు తీసుకెళ్ళి ఏం పెట్టాడు చెప్పాలి? ఏం పెట్టాడండి? బంగారపు వస్త్రం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నారు? అసలు ఇశ్రాయేల్ మెంటాలిటీ మీకు తెలుసండి? ప్రతి బండ మీదకి వెళ్ళిపోతారంటే వీళ్ళు, ప్రతి పచ్చని మొక్క దగ్గరికి కూడా వెళ్ళిపోతారంటండి. సంఖ్యాకాండంలో రాస్తాడు ఆ మాట. సంఖ్యాకాండము చూడండి, 1 రాజులు 14:23 చూడండి ఒకసారి. 1 రాజులు 14:23. ఎట్లనగా, వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము కిందను బలిపీఠములు కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. పచ్చగా ఒక చెట్టు కనబడితే వదలరు, పెద్ద బండ కనబడితే వదలరు, సరైన చిన్నపాటి ఆకారంతో ఒక రాయి కనబడితే వదలరు. అలాంటి వాళ్ళకి ఏం పెట్టాడు తీసుకెళ్ళి ఒఫ్రాలో? దగదగ మెరిసిపోయేటటువంటి ఒక బంగారపు ఎఫోదు వంటి ఒక విగ్రహంతో కూడిన వస్త్రాన్ని అక్కడ పెట్టాడు. అది వాళ్ళకి ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది? విగ్రహం అయిపోయింది. అసలు బ్యాచ్ అదే వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంట? రండి బైబిల్ నుంచే చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయములో 27వ వచనం. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. విగ్రహారాధన బైబిల్ ఎలా పోల్చిందయ్యా అంటే వ్యభిచారంతో పోల్చింది. దేంతో పోల్చిందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించగలిగితే భర్త ఉండగా ఇంకొక సహవాసం చేస్తే అది వ్యభిచారం అని ఎలా అంటారో, భార్య ఉండగా ఇంకొక సహవాసం చేస్తే వ్యభిచారం అని ఎలా అంటారు. అలాగే సృష్టించినటువంటి సృష్టికర్తను పక్కన పెట్టి వేరొక వాటిని ఆరాధిస్తే కూడా దాన్ని కూడా బైబిలు అలాగే పోల్చింది. ఇప్పుడు దీనికి కారకుడు ఎవరు అమ్మా? ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలందరూ కూడా ఒఫ్రాలో పెట్టినటువంటి బంగారపు వస్త్రాన్ని పూజించడానికి వెళ్తున్నారంటే దీనికి కారకుడు ఎవరు? ఒకప్పుడు ఇదే గిద్యోను ఇశ్రాయేలీయులకి రక్షకుడు అయ్యాడు. ఇప్పుడు ఇదే గిద్యోను అదే ఇశ్రాయేలీయుల విగ్రహారాధనకి కారకుడు అయ్యాడు. నేను అంటాను, దేవుడు దేన్నైనా యాక్సెప్ట్ చేస్తాడు, కానీ నేను చాలాసార్లు వాక్యంలో చెప్పాను, దేన్నైనా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, కానీ విగ్రహారాధన
యాక్సెప్ట్ చేయడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది యేసు ప్రభు బొమ్మ అంటావో, లేకపోతే ఇంకో బొమ్మ అంటావో, మరియమ్మ బొమ్మ అంటావో, యేసు ప్రభు తమ్ముళ్ళు బొమ్మ అంటావో, ఏదైనా బొమ్మల్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. అది ఏదైనా విగ్రహమే. అది యేసు ఫోటో అయినా, మరియమ్మ ఫోటో అయినా, ఇంకొకరి ఫోటో అయినా, అది ఫోటోయే, అది విగ్రహమే. దేవుని బిడ్డలారా గమనించండి, ఏమైంది? మన గిజ్జోను గారు ఎట్టినటువంటి బొమ్మ అని చెప్పి మొదలెట్టారు. ఇప్పుడు వినండి, దాని కంటిన్యూషన్ ఏం రాస్తున్నాడంటే, 2 న్యాయాధిపతుల గ్రంథం 8:27 కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. ఏమయ్యారంటండి? వ్యభిచారులైరి. దాని తర్వాత మాట చూస్తే, అది గిజ్జోనుకు అతని ఇంటి వారికి ఊరిగా మారెను. ఇప్పుడు వర్తమానం అర్థవంతం అవుతుంది అనుకుంటున్నాను నేను. ఏది ఊరిగా మారింది గిజ్జోనింటికి? ఏది? విగ్రహారాధన. నేను అంటాను, 10% అడిగినా దేవుడు ఏమనలా, మీ పోగులు అడిగినా ఏమనలా, లేకపోతే ఇంకోటి దేని గురించి అంత పర్టికులర్గా. బైబిల్ ఏమందంటే, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఉండేను, కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. కరెక్టే, కానీ దేన్ని పరిగణలోకి తీసుకోలేదు దేవుడు, దేన్ని యాక్సెప్ట్ చేయలేదు, దేన్ని సహించలేదు దేవుడు. అంటే ఒకప్పుడు బలిపీఠం కట్టినటువంటి వఫ్రాలో నువ్వేం పెట్టావు తీసుకెళ్ళంటే? ఏం పెట్టాడు? ఒక్క మాటలో చెప్పాలంటే బంగారపు ఎఫోదు విగ్రహం పెట్టాడు అక్కడ తీసుకెళ్ళి. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తున్నారంటే, అక్కడికి వెళ్ళి వ్యభిచరిస్తున్నారు, అంటే పూజిస్తున్నారు. అది వారికి ఏమైందయ్యా అంటే ఉరిగా మారిందంటండి. దేవుని బిడ్డలారా, నేను ఒక్క మాట్లాడుతున్నాను, అసలు దీనికి హెడ్డింగ్ ఇది కాదు, ఏది వారికి ఉరి ఆయను అనే హెడ్డింగ్, కానీ కన్క్లూజన్ కోసం దీన్ని పెట్టాను. హల్లెలూయా. అడుగుతున్నాను, గిజ్జోనికి ఉరిగా మారింది ఏంటి? గిజ్జోను కుటుంబానికి ఉరిగా మారింది ఏంటి? విగ్రహారాధన. సంసోనుకు ఉరిగా మారింది ఏంటి? దెలీలా స్నేహం. యెహోషాపాతుకు ఉరిగా మారింది ఏంటి? ఆహాబుతో బంధం. ఇస్కరియోతు యోధాకు ఉరిగా మారింది ఏంటి? డబ్బు సంచి. నేనంటాను, ఏది నీకు ఉరిగా మారబోతుందో ఒకసారి ఆలోచించుకో. నీకు చేసే స్నేహమా, నువ్వు కలిగి ఉన్న బంధమా, నువ్వు యోచిస్తున్నటువంటి విధానమా, ఏది నీకు ఉరిగా మారబోతుంది? ఒకనొక ఆయన రెడ్డిసేమ ఏరియాలో కొంతపాటి మొక్కజొన్న తోటలు తీసుకున్నాడు. తీసుకుంటే ఈ అడవి పందులు వచ్చేసి నానా బీభత్సం చేసేస్తుంటే మొత్తం మీద ఎన్నో ప్రయత్నాలు చేసాడు, అవ్వలేదు. ఓ రోజు ఏం చేశాడంటే, జాగ్రత్తగా కరెంట్ లాగి ఆ ఏ గుమ్మంలోంచి అయితే వెళ్ళిపోతున్నాయో అక్కడ 2 కరెంట్ తీగలు ఎట్టాడు, ఈ ఆళ్ళతో పందులు సావాలని చెప్పి. కానీ విచిత్రం ఏంటంటే, ఆ రోజు పందులు రాలేదు, పక్క దొడ్లో నుంచి గేదెలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? 2 గేదెలు చచ్చిపోయిన 3 లక్షలు కట్టమన్నారు. నువ్వు వేసిన ఉరి అది నీకే ఉరి అవ్వచ్చు. నీవు కలిగి ఉన్న స్నేహం అది నీకే ఉరి అవ్వచ్చు. నీవు కలిగి ఉన్న బంధం అది నీకే నాకే ఉరి అవ్వచ్చు. ఆ రోజు గిజ్జోనికి ఏది ఉరిగా మారిందో తెలుసా? ఈ బంగారపు వస్త్రాన్ని నేను వేసుకున్నాను, దీన్ని తీసుకెళ్ళి వఫ్రాలో పెడితే ఇంకా చాలామంది చూస్తారు, అయ్య బాబోయ్ గిజ్జోను గారు వస్త్రం అండి అనుకుంటారు అన్నారు. ఇక్కడ చూసి రావట్లేదు, మొక్కి వస్తున్నారు. అది ఎలా మారిపోయిందయ్యా అంటే, గిజ్జోను కుటుంబానికి ఉరిగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, ఏది మన జీవితానికి ఉరిగా మారిపోతుందో. సరదాగా మొదలెట్టింది ప్రాణాలు తీసేదాకా పోవట్లేదు ఇవాళ, లేకపోతే సంతోషంగా ఉన్న స్నేహాలు ఇవాళ ముగింపుకి వెళ్ళిపోవట్లేదా? దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఏం జరిగిందయ్యా అని ఆలోచిస్తే 40 సంవత్సరాలు అయిపోయింది,
గిద్యోను గారు మరణించాడు. ఏమయ్యాడండి? మరణించాడు. గిద్యోనికి ఎంతమంది కొడుకులు అని చెప్పాను నేను? అమ్మా, 70 మంది కొడుకులు. ఒకే భార్యకి పుట్టారా? కాదు, చెప్పాం కదా ఇందాక మాట్లాడాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ ఎఫోదు బొమ్మకి సాగిల పడతాం మొదలెట్టారో, మళ్ళీ వీళ్ళు ఎందులోకి వెళ్ళిపోయారయ్యా అంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. బైబిల్లో దానికి స్పష్టమైన ఆధారం కూడా మనకు ఉంది. 34 వచ్చిన 8వ అధ్యాయం, న్యాయాధిపతులు 8:34. మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయలుర్పీతును తమకు దేవతగా చేసుకొనిరి. నేను అంటాను, అక్కడ ఆ బొమ్మకి మళ్ళీ తర్వాత ఈ బొమ్మలకి వారు విగ్రహారాధన చేయటం మొదలెట్టారు. విగ్రహారాధన పగను పెంచుతుందండి. తెలుసా మీకు? విగ్రహారాధన ఏం పెంచుతుందో తెలుసా? నిజమని అనిపించట్లేదా మీకు? హల్లెలూయా. బైబిల్ నుంచి చెప్తాను. బహుగా విగ్రహారాధన చేసిన ఒక బేలు ఉంది, ఒక ఆవిడ. ఎవరావిడి? యెజబెల్. ఈవిడికి ఎవరంటే ద్వేషం తెలుసా? యెహోవా ప్రవక్తలంటే ద్వేషం. నేను అంటాను, వీళ్ళు ఏనాడన్నా వెళ్ళి అమ్మ నువ్వు చేసే ఆరాధన తప్పు, నువ్వు చేసే భక్తి తప్పు అని అన్నారా? లేదు. అయినా సరే ఈవిడి విగ్రహారాధన వల్ల ఏంటంటే పగ. ఏంటా పగ అంటే మన మతమే ఉండాలి, వేరే మతం ఉండకూడదు. మన భక్తే ఉండాలి, వేరే భక్తి కనపడకూడదు. ఇవాళ దేశం అంతా కూడా ఇలాగే నిండిపోతుంది. సరే, వాళ్ళు 100 కాదు 1000 గుళ్ళు కట్టుకోనండి. ఎవరన్నా వెళ్ళి అడుగుతున్నారా? ఏ క్రైస్తవుడైనా, ఏ పాస్టర్ గారైనా, ఏ సువార్థికుడైనా వెళ్ళి అయ్యా మీరు అలా గుళ్ళు కడుతున్నారు, ఇది చేస్తారని చెప్తున్నారా? ఎవరిని అడ్డగించట్లేదే. అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పగను పెంచుకుంటున్నారు. ఏం పెంచుకుంటున్నారు? పగను. యెజబెలు జీవితంలో చూస్తాం, బహుభయంకరమైన విగ్రహారాధన చేస్తుందామె. ఆమె భక్తి ఆమె చేసుకుంటలేదు. మన దేశంలో యెహోవా ప్రవక్తలు ఎవరున్నా సరే చంపేయండి. అలాంటప్పుడే ఒక వ్యక్తి అంటండి అనేక మందిని 50 మందిగా దాచి భోజనం పెట్టాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతల్య కూడా అలాంటిదే. భయంకరమైన విగ్రహారాధికురాలు. రాజకుమారులందరినీ చంపించేస్తుంది. ఎందుకయ్యా అంటే విగ్రహారాధన పగన పెంచుతుంది. స్తుతి ఆరాధన ప్రేమను పెంచుతుంది. కాదంటారా? దేవుని సన్నిధికి వెళ్ళేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని ప్రార్థించేవారు, దేవుని వాక్యాన్ని గ్రహించేవారు ఎవరి మీద కన్నా పగతో వెళ్ళిపోతారా? చంపుటాకి వెళ్ళిపోతారా? వెళ్ళరు. నేను అంటున్నాను, విగ్రహారాధన పగను పెంచుతుంది, స్తుతి ఆరాధన ప్రేమను పెంచుతుంది. హల్లెలూయా. ఆ రోజు ఈ ప్రజలంతా ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మరలా వీళ్ళలో ఏం పెరిగిందయ్యా అంటే చెప్పండి, పగ పెరిగిపోయింది. ఇందాక చెప్తున్నాను కదా, గిద్యోను గారికి సపరేట్గా ఒక ఆవిడ ఉంది. ఎవరావిడి? ఉపపత్ని. ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. ఎవరతడు? అబీమెలెకు. ఇతడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజల దగ్గరికి వెళ్ళి, తన వర్గం దగ్గరికి వెళ్ళి, గిద్యోను యొక్క 70 మంది కొడుకులు పరిపాలించటం మీకు మేలా, లేక నేనొక్కడినే మిమ్మల్ని పరిపాలించటం మేలా? ఒక్కసారి ఆలోచించుకోండి. 70 మంది పరిపాలిస్తే 70 ఆలోచనలు చెప్తారు, 70 నిర్ణయాలు చేస్తారు. కానీ నేనైతే ఒకే నిర్ణయం ఇస్తాను. వాళ్ళందరూ అంటున్నారు నువ్వు పరిపాలించటమే కరెక్ట్. మరైతే వారిని ఏం చేద్దాం? నువ్వేం చేయాలనుకుంటే ఏం చేశారు తెలుసండి? ఈ అబీమెలెకు అనబడిన వాడు వఫ్రాలోకి వెళ్ళి అక్కడున్న గిద్యోని యొక్క
70 మంది కొడుకుల్ని ఒక్క రాతి మీద పెట్టి చంపేశాడంట. అడుగుతున్నాను, ఎందుకు గిద్యోను కొడుకులకి కృపలేదు? ఎందుకు గిద్యోను కొడుకులకి కాపుదల లేదు? ఒకటే, ఆనాడు గిద్యోను చేసిన పనే వారి ఇంటికి ఉరిగా మారింది. ఏది ఉరిగా మారింది చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడు, అంటే గిద్యోను చిన్న కుమారుడు యోతాము ఒక్కడే దాగి ఉండి తప్పించుకొనెను. చెట్లన్నీ కలిపి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అంటున్నాయంట, ఒలీవ చెట్ట, ఒలీవ చెట్ట, నీవు మా మీద రాజుగా ఉంటావా? అప్పుడు ఒలీవ చెట్టు అంటుందంట, మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగటానికి నాకేం తీరిక? నేను నా యొక్క శ్రేష్టమైన ఒలీవ నూనెతో దేవుణ్ణి ఏం చేయాలంటే సంతోషపరచాలి, మహింపరచాలి. చెట్లన్నీ కలిపి తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంట, అంజూరపు చెట్ట, నువ్వు మా మీద రాజుగా ఉంటావా? నీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగటాన్ని నాకు ఖాళీ లేదు. నా శ్రేష్టమైన ఫలములతో దేవుణ్ణి, ప్రజల్ని కూడా సంతోషపెట్టాలి. అప్పుడు చెట్లన్నీ కలిపి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే, లేక ద్రాక్ష పాదు దగ్గరికి, ద్రాక్ష చెట్ట, ఇదిగో నువ్వు మా మీద రాజుగా ఉంటావా? మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగటానికి నాకు ఖాళీ, నా మధురమైన ఫలముల చేత దేవుణ్ణి, ప్రజల్ని నేను. అప్పుడు చెట్లన్నీ కలిపి ఎవరి దగ్గరికి వెళ్ళాయి అంటే ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి అంట, ముళ్ళ చెట్ట నువ్వు మా మీద రాజుగా ఉంటావా అంటే, ముళ్ళ చెట్టు అడుగుతుందంట, మీరు బాగా ఆలోచించుకుని వచ్చారా? అలాగైతే నేను మీ మీద రాజుగా ఉంటాను, రండి, నన్ను వచ్చి మీరు కౌగులించుకోండి. నేను అంటాను, ముళ్ళ చెట్టుని కౌగులించుకుంటే ఏమవుద్దండి? అబ్బాయి మేము కౌగులించుకోలేం. ఒకవేళ కౌగులించుకోలేకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అందరినీ కూడా హతము చేస్తుందని. ఈ మాటలు ఎవరు చెప్పారో తెలుసా? గిద్యోను 70 మంది కుమారుల్లో తప్పించుకుని బయటకు వచ్చిన ఎవరండి ఆయన పేరు? యోతాము ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నా తండ్రి మీకోసం ప్రాణాలకు తెగించాడు, నా తండ్రి మీకోసం ఎంతో పోరాటం చేశాడు, కానీ మీరు అందరూ కూడా మా కుటుంబానికి మీద దుర్మార్గంగా లేచారు. మీరు ఎవరినైతే ఆశ్రయించారో, ఏ ముళ్ళ చెట్టు లాంటి అబీమెలెకునైతే ఆశ్రయించారో వాడి నీడనే ఉండండి అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏది వారికి ఉరైపోయింది చెప్పండి? ఏది వారికి ఉరిగా మారింది? దేవుని బిడ్డలారా, విగ్రహారాధన వారికి ఉరిగా మారింది. ఎంత బాధాకరం అండి! ఒక భక్తిపరుడి జీవితంలో, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి జీవితంలో యెహోవాకు బలిపీఠాలు కట్టిన అనుభవం, మంచి సమాధానం కలిగిన అనుభవం, ఇలాంటి అనుభవాలు కలిగిన వ్యక్తి యొక్క 70 మంది కొడుకులు అకాలంగా బహు దుర్మార్గంగా, బహు కిరాతకంగా చంపబడుతుంటే ఎంత దుర్మార్గం! నేను అంటాను, దానికి కారకుడు ఎవరయ్యా అంటే గిద్యోనే. అందుకని ఏమని ఎడ్డింగ్ ఇట్టామంటే, బలాజ్జుని పిల్లలే బలైపోయారు. ముగింపులో ఒక మాట, ఇవాళ మన భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. అది మన పిల్లలకు ఆశీర్వాదంగా ఉంటుందా, శాపంగా ఉంటుందా? నేనంటాను, నేను క్రిస్టియన్ అయినంత మాత్రాన మన పిల్లల మీదకి దేవుని కోపం రాదు అని అనుకోవటం మన అజ్ఞానం. అలాగైతే గిద్యోనులో చాలా భక్తి జీవితం కూడా ఉంది. ఏముందండి? భక్తి జీవితం. కానీ వెనకాల ఇంకోటి ఉంది. ఏంటది?
విగ్రహారాధన. ఏంటది? అనేక రకాలైనటువంటి పిచ్చి. ఇదేం చేస్తుందంటే తన కుమారులకి శాపంగా మారింది. అలాంటి పరిస్థితి మనకి అన్నటికీ రాకూడదని మనసారా కోరుకుంటూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్య, మీకు ఎంతగానో హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, బలార్జుని పిల్లలే బలయ్యారా అనే ఒక అంశాన్ని ముందెట్టావు నాయన. నిజమే, గోధుమలు దుళ్ళగొట్టుకున్నటువంటి గిజ్జోను దగ్గరికి వచ్చి పరాక్రమము కలిగిన బలార్జుడా అన్నావు. నిజమే, అతని యొక్క భక్తి జీవితం అంతా మా ముందు పెట్టావు తండ్రి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడని, యెహోవాకు బలిపీఠము కట్టినవాడని, బయలు బలిపీఠాన్ని పడగొట్టిన వాడని, గొప్ప సమాధానపరుడని, అయా ఇదిగో నాయన నీ సూచన పట్టుకుని యుద్ధానికి 300 మందితో వెళ్ళి విజయం పొందినవాడని, ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు ప్రభువా అయా ఇదిగో నాయకత్వం వహించిన వాడని చెప్పారు. ఇవన్నీ గిజ్జోను జీవితానికి ఒకవైపు. మరొక వైపు చూస్తే స్త్రీలంటే మక్కువ, బంగారం అంటే అభిమానం ఎక్కువ, ప్రజల దగ్గర పర్సంటేజ్లు తీసుకునేటటువంటి మనసు ఎక్కువ. అయ్యా ఇది మాత్రమే కాకుండా అయ్యా ఇదిగో నాయన, అయ్యా కనికరం కలిగిన దేవా, మరి ఇదిగో అతడు ఆ 1700 తులాల బంగారముతో ఒక ఎఫోదు వంటి బంగారపు వస్త్రాన్ని తయారు చేయించుకొని అయా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఒకనాడు యెహోవాకు బలిపీఠం కట్టాడో అదే చోట అదే వఫ్రాలు తీసుకెళ్ళి ఈ యొక్క బంగారపు వస్త్రాన్ని పెడితే ఇశ్రాయేల్ అందరూ దాన్ని చూడటానికి వెళ్ళి దాన్ని మొక్కుతూ దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అదే గిజ్జోను ఇంటి వారికి ఊరైపోయింది. అవును దేవా, ఏది నీకు ఉరిగా మారుతుందని దేవుడు అడుగుతున్నాడు. సంసోని యొక్క జీవితాన్ని చూస్తే దెలీలాతో స్నేహమే కదా అతనికి ఉరిగా మారిపోయింది. ఇస్కరియోతు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆ డబ్బు సంచే కదా, ధనాపేక్షే కదా ఉరిగా మారిపోయింది. యెహోషాపాతు జీవితాన్ని కనుక చూస్తే ఆహాబు వంటి నీచుడితో స్నేహమే కదా అతనికి ఉరిగా మారిపోయింది. గిజ్జోని యొక్క జీవితాన్ని కనుక చూస్తే ఇదిగో ఆ విగ్రహారాధనే కదా, ఆ ప్రజలను అలా నడిపించటానికి అడ్డు చెప్పకుండా ఉండటమే కదా అతని ఇంటి వారికి అది ఉరైపోయింది. ఆలోచించు సహోదరుడా, సహోదరి, నీ భక్తి జీవితం వరకే నువ్వు చూసుకుంటున్నావు. నీ వెనక జీవితం ఒక్కసారి చూసుకో. అది నీ పిల్లలకి, నా పిల్లలకి అది ఉరిగా మారటానికి దేవుడు ఎంత మాత్రం ఇష్టపడట్లా. అవును తండ్రి, అబ్రహాము పొందిన కృప తన పిల్లలకు ఉందే, దావీదు పొందిన కృప తన పిల్లలకు ఉందే, కానీ గిజ్జోనికి దేవుడు తోడై ఉన్నాడు, కానీ అదే కృప పిల్లలకు లేకుండా పోయిందే. అవును, నిజమే ప్రభువా. మా జీవితంలో ప్రభువా ఏది మాకు ఉరిగా మారుతుందో, మా బిడ్డలకు ఉరిగా మారబోతుందో అదేదైనా సరే దాన్ని తీసివేయండి. దాన్ని తొలగించుకునేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మాకు దయచేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యం అందరిలో ఫలింపు చేయమని, ఈరోజు జరగబోతున్న ఆరాధనలన్నీ ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, మరి లైవ్ ద్వారా కూడా అనేక మంది వీక్షిస్తున్నటువంటి వేళ వారందరికీ కూడా ఈ వాక్యము నాయన వారి ఆత్మీయ జీవితాలకి ఫలభరితంగా మార్చమని యేసయ్య పేరట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా మరి